లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్ గురించిన అందమైన విషయాల్లో ఒకటి దాని భాష, బైబిల్ యొక్క గొప్పతనం. వాక్యమంతటా కూడా మనం చూస్తే ప్రత్యేకమైన పదాలు కనబడతాయి. కొన్ని హిబ్రూ భాషలో ఉంటాయి, కొన్ని గ్రీకు భాషలో ఉంటాయి, కొన్ని అరామిక్లో ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం అరుదుగా ఉంటాయి. ఇవన్నీ కూడా లోతైన ఆత్మీయ అర్థాన్ని కలిగి ఉంటాయి. ప్రతిసారి దేవుని గురించి, దేవుని పాత్ర గురించి, ఆయన మనతో ఉన్న సంబంధం గురించి మంచి విషయాలను వెల్లడిపరుస్తాయి. అలాంటి పదాలను బైబిల్లో ట్రాన్స్లేట్ చేయలేదు, అలానే ఉంచారు. ఒరిజినల్ పదాలను అలానే ఉంచి ట్రాన్స్లేట్ చేయకుండా ఉన్నాయి. అలాంటి పదాలు ఏమున్నాయి, ఎందుకు ట్రాన్స్లేట్ చేయలేదు, ఒక్కొక్కటి మనం తక్కువ సమయంలో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిది అబ్బా. కొత్త నిబంధనలో దేవుణ్ణి తరచుగా వర్ణించడానికి అపోస్తులు గాని, యేసుక్రీస్తు వారి గాని అబ్బా అనే పదాన్ని వాడతారు. రోమాపత్రిక 8:15 వాక్యంలో మనం చూస్తాం. అబ్బా అనేది అరామిక్ పదం. ఇది సాహిత్యాన్ని తెలియచేసేటువంటి పదం. అబ్బా అంటే తండ్రి అని. యేసుక్రీస్తు వారు ప్రార్థనలో కూడా ఈ అరామిక్ పదం అబ్బా అనేదాన్ని ఉపయోగించారు. రోమాపత్రిక 14:36లో, రోమాపత్రిక 8:15లో. దేవునితో వ్యక్తిగతంగా పుత్ర సంబంధానికి ఒక చిహ్నంగా వాడేది. అందుకే ఆ పదాన్ని అలానే ఉంచారు. ఎందుకు దీన్ని అనువదించకూడదు, ట్రాన్స్లేషన్ ఎందుకు చెయ్యకూడదు అంటే, ఇంగ్లీష్లో ఫాదరు, డాడీ, తెలుగులో నాన్న, తండ్రి, ఇలాంటివన్నీ కూడా అధికారికంగా అనిపించవచ్చు, ఒక రిలేషన్ని ఏర్పాటు చేయవచ్చేమో కానీ దైవిక సంబంధమైన, తండ్రి సంబంధమైన విషయాన్ని ఏర్పాటు చేసేది ఒకే ఒకటి అబ్బా అనేది. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అబ్బా అనే పదం తప్ప వేరే టెర్మినాలజీ అనేది లేదు గనుక, పెట్టినా కూడా ఆ రిలేషన్ అనేది కనబడదు గనుక దీన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. ఇక రెండవది హల్లెలూయా. కీర్తన గ్రంథంలోనూ ప్రకటన గ్రంథంలో కూడా తరచుగా కనిపించే పదం హల్లెలూయా. ఇది హిబ్రూ పదం. దీని అర్థం ప్రభువును స్తుతించండి అని. ప్రభువును స్తుతించండి, ఇది ఒక ఆజ్ఞగాను, ఆనందమైన ఒక ప్రకటనగాను ఇచ్చారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా పరలోక సైన్యాలు హల్లెలూయా అంటారు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన మన దేవుని యొక్క ప్రభు ఏలుచున్నాడు అని కేకలు కూడా వేస్తారు. ఈ హల్లెలూయా అనే పదానికి కొంత కాంట్రవర్సీ నడుస్తున్నప్పటికీ కూడా హల్లెలూయా అంటే అక్షరాల దేవుణ్ణి స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని అర్థం. అంతేకాదు కీర్తనలో గాని, ప్రకటనలో గాని కనిపించేటువంటి ఉత్సాహభరితమైన, ఆనందకరమైన ఆరాధన యొక్క ప్రార్థనా ప్రశంసది. అలాంటి ఒక ప్రశంస, అలాంటి ఒక స్తుతి చేసేటువంటి ఒక టెర్మినాలజీ అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ట్రాన్స్లేట్ చేయలేదు. హల్లెలూయా అనే పదాన్ని అలానే ఉంచారు. దీన్ని ఎందుకు అనువదించకూడదు అంటే, ప్రభువును స్తుతించండి అనే పదాలు బైబిల్లో ఇంకా చాలా చోట్ల కనబడతాయి. ప్రకటన గ్రంథంలోనే కొన్ని చోట్ల దాన్ని మనం చూస్తాం. దాన్ని అనువదించడం వల్ల ఇలాంటి సామూహికమైనటువంటి ఆనంద ఉత్సవాలతో కూడిన ప్రశంసలు అనేవి కనబడదు. వాటి విలువ, వాటి ప్రత్యేకత అనేది పరలోక సంబంధమైనదిగా ఉండాలి అంటే ఆ పదాన్ని ఖచ్చితంగా అట్లానే ఉంచాలి అని చెప్పి, అందుకే ప్రత్యేకమైన పదాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. దేవాతి దేవుని యొక్క మహిమను, శాశ్వతంగా పాలించే వ్యక్తిని స్తుతిస్తూ మన స్వరాలు పైకెత్తమని పిలుపునిచ్చేటువంటి ఒక సందర్భాన్ని, ఒక మంచి ఆరాధనా భావాన్ని, ఐక్యత భావాన్ని కనపరిచేటువంటి హల్లెలూయా అనేది వర్ణించడానికి ఏ పదము సరిపోదు. అయితే ఈ హల్లెలూయా అనే పదం గురించి వితండవాదం చేసి అర్థాలు చెప్పేటువంటి వాళ్ళు ఒక గ్రూప్ అయితే, అసలు హల్లెలూయా అనే పదం వాడకూడదు, పలకకూడదు, చర్చెస్లో పలకకూడదని చెప్పి పలికేవారు ఇంకొకరైతే, అసలు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేటువంటి హల్లెలూయా పదాన్ని బాగా వాడుతున్నటువంటి వ్యక్తులు ఇంకొకరు. ఇలాంటి 3 గ్రూపులు కూడా ఇలాంటి హల్లెలూయా అనే ప్రత్యేకమైన పదాన్ని గురించి సంపూర్ణ అర్థం తెలుసుకుని వ్యవహరించడం మంచిది. ఇక మూడవది షాలోమ్. షాలోమ్ అనేది అందమైన హిబ్రూ పదాల్లో చాలా అందమైనటువంటి షాలోమ్ అనే పదం మంచి శ్రేయస్సును, సంపూర్ణతను తెలియజేసేది. షాలోమ్ అంటే శాంతి, కానీ పరిపూర్ణమైనటువంటి శాంతి, ఫుల్ఫిల్డ్ పీస్ అంటాం. అందుకే దాన్ని సమాధానం అని పిలుస్తారు. అందుకే షాలోమ్ అంటే సమాధానము కలుగునుగాక. అందుకే ఇది పూర్తి మూలమై ఉంటుంది. సామాజికపరమైన, ఆత్మీయపరమైన, విశ్వాసపరమైన ప్రతిదాన్ని కూడా విస్తరించి హిబ్రూ శుభాకాంక్షలు తెప్పడానికి, ఆశీర్వాదం చెప్పడానికి కూడా షాలోమ్ అని పలుకుతారు. దీన్ని కూడా ఎందుకు అనువదించకూడదు అంటే, మనం వాడుతున్నటువంటి వాడుక భాషలో కూడా శాంతి అని, పీస్ అని, లేదా సమాధానం అని కానీ, సమాధానం అంటే వేరే వారికి ఆన్సర్ చేయడం లాంటి అర్థం కూడా వస్తుంది. కాబట్టి కేవలం షాలోమ్ అనేటువంటి ఆత్మీయ సంబంధమైన దైవిక సంపూర్ణతను, ఫుల్ఫిల్నెస్ను ఇవ్వడానికి, మంచి సమాధానాన్ని వర్ణించడానికి షాలోమ్ అనేది పరిపూర్ణతను వర్ణించే పదం. కాబట్టి అలాంటి పదం ఇంకా వేరేది లేదు. ఇలాంటి షాలోమ్ అంటే ప్రత్యేకమైన డినామినేషన్స్కి, లేదా షాలోమ్ అని పిలుస్తున్నారు అంటే వారు ప్రత్యేకమైన డినామినేషన్ వారని, లేదా వారు మాత్రమే ఈ షాలోమ్ అనే పదాన్ని ఒక గ్రీటింగ్స్గా వాడాలి అని చెప్పి చాలామంది షాలోమ్ పదాన్ని స్వార్థపూరితంగా కూడా వాడుతున్నారు. అయితే షాలోమ్ అనేది అందరికీ మంచి చేకూర్చేటువంటి, ఒక సంపూర్ణతను చేకూర్చేటువంటి, సమాధానాన్ని కోరుకునేటువంటి మంచి పదం. ఇక నాలుగవది హోసన్న. హోసన్న అనేది మొదటిలో రక్షించమని, దయచేయమనేటువంటి రిక్వెస్ట్ని తెలియచేసేది. తర్వాత
జయము అనేటువంటి అర్థం ఇచ్చేది. తర్వాత ఇది ప్రశంసించే పదంగా మారిపోయింది. 118వ కీర్తనల్లో విమోచన కోసం కేకలు వేసినప్పుడు ఈ పదం వాడారు. యేసుక్రీస్తు వారి సువార్తల్లో మెస్సియాకు ప్రశంసలు పొందేటువంటి టైంలో కూడా దీన్ని వాడారు. సో ఎందుకు అన్వయించకూడదు, దీన్ని ఎందుకు ట్రాన్స్లేట్ చేయకూడదు అంటే విన్నపము, స్తుతి రెండిటిని కూడా కలిపి రెండు భావాలు కూడా తెలియచేసేటువంటి ఒక ఐక్యతను హోసన్నా అనే పదం ఉంటుంది కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. అంతేకాదు యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు జనసమూహాలు హోసన్నా జయము జయము అని కేకలు వేశారు. మత్తయి సువార్త 21:9 ప్రకారం. అప్పుడు కూడా హోసన్నా అనే పదాన్ని వాడారు. దావీదు కుమారునికి జయము అని, ప్రభునామన వచ్చినవాడు ధన్యుడు అని, అత్యున్నత స్థలములలో దేవునికి మహిమ అని హోసన్నా 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 అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు. జయము అని చెప్పడానికి, రక్షించమని వేడుకోవడానికి హోసన్నా అనే పదం వాడతారు. హోసన్నా అంటే మొదట్లో మమ్మల్ని రక్షించు లేదా మేము ప్రార్థిస్తున్నాము అనేటువంటి అర్థం ఉండేది. కాలక్రమేణా అది ఒక సహాయం కోసం ఒక విన్నపంగాను, ఒక స్తుతించేటువంటి ఒక విన్నపంగాను మారిపోయింది. ఈ హోసన్నా అనేటువంటి పదం కూడా ప్రతి ఒక్కరికి చెందిందే తప్ప ఏదో ఒక డినామినేషన్స్కి, ఒక మినిస్ట్రీకి చెందింది మాత్రమే ఆలోచిస్తారు చాలామంది. ఇక 5వ విషయం మరణాత. మరణాత అనేది 2 విధాలుగా మనం చదువుతాం. ఒకటి ప్రభువా రమ్ము అని, మా ప్రభు అయిన దేవుడు త్వరగా వస్తున్నాడు అని. అలా మరణాత అనే పదాన్ని వాడతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వాక్యంలో ఉపయోగించిన పదం ఇది అరామిక్ పదం. అరామిక్ భాష నుంచి ఉద్భవించింది. ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని, మా ప్రభువా రమ్ము అని, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనేటువంటి అర్థాలు ఇస్తుంది. ఎందుకు దీన్ని ట్రాన్స్లేట్ చేయకూడదు అంటే అలాంటి ద్వంద్వ అర్థాలనిచ్చేటువంటి ఒక భేదాన్ని, ఒక సంఘం సిద్ధపడేటువంటి తత్వాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క రాకను స్పష్టంగా తెలియచేసేటువంటి పదంగా ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేసే పదం ఏది లేదు. ఈ మరణాత అనే పదంలో ఒక ప్రార్థన ఉంటుంది. అంటే ఒక విన్నపం, ప్రభువైన యేసు త్వరగా రమ్ము అనేటువంటి ఒక విన్నపం ప్రార్థన కూడా ఉంటుంది. అలాగే ఒక ప్రకటన కూడా ఉంటుంది, మా ప్రభువైన యేసు త్వరగా వస్తున్నారు అని. మరణాత అనే పదాన్ని ఒక డినామినేషన్స్కే చెందిన పదానిగా కూడా వర్ణిస్తున్నారు. ఒక డినామినేషన్స్కే కట్టుబడి ఉంది. ఒక డినామినేషన్స్ వారు ఇది ప్రత్యేకమైనదని విష్ చేయడానికి, గ్రీటింగ్స్ చెప్పడానికి, ముగించడానికి అన్నిటికీ కూడా మరణాత అనే పదాన్నే వాడతారు. ఇంకొంతమంది ఈ పదం మనకు సంబంధం లేనిదని, అలా పలకకూడదని, పలికితే అది వేరే డినామినేషన్స్ వారిదని చెప్పి కూడా మరణాత అనే పదాన్ని ఆలోచించడం అనేది తప్పుగా ఉంది. ఇక 6వది సెలా. సెలా అనేది ప్రార్థనా సంబంధమైనటువంటి ఒక బ్రేక్ని, ఒక గ్యాప్ని, ఒక విరామాన్ని తెలియచేసేది. మ్యూజిక్లో అంటే కీర్తనల్లో కానీ సంగీతంలో కానీ ఒక విరామాన్ని, ఆగడం గురించి చెప్పేది. ధ్యానించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు ఒక పిలుపును గురించి కూడా చెప్పేది సెలా అనేది. కీర్తనల్లో 71 సార్లు కనిపిస్తుంది సెలా అనేది. ఆరాధన యొక్క ఒక క్రమాన్ని, ఒక లయను రూపొందిస్తూనే ధ్యానించడానికి, ఆ వాయిద్యం యొక్క ప్రతిస్పందనను ఆహ్వానించడానికి ఒక బ్రేక్ని ఏర్పాటు చేసేదే సెలా అనేది. దీన్ని ఎందుకు ట్రాన్స్లేట్ చేయకూడదు అంటే దీనికి ఖచ్చితమైన పలానా అర్థం అంటూ ఏది ఉండదు కాబట్టి మనం కీర్తనల గ్రంథంలో చూసినప్పుడు సెలా అనే దాన్ని చూస్తాం. ఆగి చదవండి, ఆగి ధ్యానించండి, ఆగి అని చెప్పడానికి సెలా అంటాం. అంతేకాదు ఈ కదిలేటువంటి వేగంలో కూడా వేగాన్ని తగ్గించి ఆగి మళ్ళీ స్టార్ట్ చేయండి అనే పదం అన్నమాట. అలాంటిది ఒక కల్చర్గా అలవాటు అయిపోయింది యూదుల్లో. అలాంటి పదాన్ని చక్కగా ఉంచారు, మార్చలేదు. దాన్ని అర్థం చెప్పేటువంటి క్లారిటీగా ఉండే ఇంకో పదం కూడా లేదు. ఇక 7వది ప్రాముఖ్యమైనది అగాపే. గ్రీకు భాషకు సంబంధించింది. గ్రీకు భాషలో ప్రేమకు అనేకమైన పదాలు ఉంటాయి, కానీ అగాపే అనేది ప్రత్యేకమైనది. ఇది షరతులు లేని అన్కండిషనల్ లవ్, త్యాగపూరితమైనటువంటి ప్రేమను సూచించేది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు చూపించే ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అనేది భావాలు లేదా పరిస్థితులపై ఆధారపడి ఉండదు. నిస్వార్థమైన, షరతులు లేని, త్యాగపూరితమైనటువంటి ప్రేమకు ఎలాంటి పదాలు కూడా సరిపోవు. కాబట్టి గ్రీకులో ఉన్నటువంటి అగాపే అనేది ప్రేమకు సంబంధించిన తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, లేదా సహోదరుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, ఇవన్నిటికి కూడా వేరే వేరే అర్థాలు ఉన్నాయి, వేరే వేరే పదాలు ఉన్నాయి. కానీ దైవ సంబంధమైన అన్కండిషనల్ లవ్ అనేది కేవలం అగాపే మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అట్లానే ఉంచాలి, ట్రాన్స్లేట్ చేయకూడదు. ఇక 8వది ఆమెన్. ఆమెన్ అంటే ఖచ్చితంగా అలానే జరగాలి, జరుగునుగాక అని. అంటే ఒక స్థిరమైనటువంటి కమిట్మెంట్. అది బలంగా నమ్ముతున్నాను అని, బలంగా నమ్మును, జరుగునుగాక, ఖచ్చితంగా జరుగునుగాక అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆమెన్ అని వాడతాం. ప్రార్థన చేసేటప్పుడు కానీ, లేదా ఏదైనా ప్రకటన జరిగినప్పుడు కానీ, ఏదైనా ఆశీర్వాదాన్ని అంగీకరించేటప్పుడు కానీ సామూహికంగా స్పందించేటువంటి పదమే ఆమెన్ అని. నిజంగా జరుగునుగాక, అలానే జరుగునుగాక అనేటువంటి పదాన్ని ఇస్తుంది.
ఇలాంటివి యూదుల యొక్క సినగోగులోనూ ఆరాధన యొక్క స్థలాల్లో కూడా అందరూ కూడా ప్రతిధ్వనించి అందరూ చెప్పేటువంటి పదంగా దీన్ని వాడతారు. అందుకే అలాంటి తరచుగా వాడేటువంటి ఆమేన్ అనే దాంతోనే ప్రార్థనలు కూడా ముగిస్తాం. ఈ ఆమేన్ అనేది ప్రార్థనలో ముగింపు మాత్రమే కాదు, ముగించడం మాత్రమే కాకుండా అది మనం ఇలా చెప్పే విధానం, నేను అంగీకరిస్తున్నాను అని, మా ప్రభు ఇలానే జరగనివ్వండి అని, ఇలాంటి స్పష్టమైన దైవికమైనటువంటి ఒక ఒప్పందాన్ని, ఒక అంగీకారాన్ని తెలియచేసేటువంటి పదం ఆమేన్ అనేది. తర్వాత 9వది రువాచ్ అనేది. ఇది హిబ్రూ పదం. హిబ్రూలో రువా అనే పదానికి శ్వాస, గాలి, ఆత్మ అనేటువంటి అర్థాలు వస్తాయి. పాత నిబంధన అంతా కూడా దేవుని ఆత్మను వర్ణించడానికి దీన్ని ఉపయోగించారు. ఆదికాండం 1:2 చూడండి, దేవుని ఆత్మ రూవా ఎలోయిం అని ఉంటుంది, జలాల మీద అల్లాడుతూ ఉంది అని. దేవుని ఆత్మ జీవానికి, శక్తికి, పునరుద్ధరణకు కూడా సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి భౌతిక జీవితాన్ని నిలబెట్టినట్లే పరిశుద్ధాత్మ మనల్ని ఆధ్యాత్మికంగా నిలబెడుతుంది అనేటువంటి ఆత్మ నిలకడను, ఆత్మ యొక్క స్వభావాన్ని తెలియచేసేదే రువాచ్ అనేది. ఆ తర్వాత 10వది అంటే దీనిలో కూడా చాలా ఉంటాయి. మనం సెకండరీగా, అంటే ఇప్పటివరకు చూసినటువంటి స్పష్టమైన ప్రత్యేకమైన పదాలు కాకుండా సెకండరీగా చూసేవి ఎబినేజర్ అనేది. ఎబినేజర్ అంటే అక్షరాల సహాయం చేసేటువంటి రాయి అని. యెజ్రెయేలు వారి పట్ల దేవుని విశ్వాసాన్ని గుర్తు చేసినందుకు సమూయేలు ఆ రాయిని ఎత్తుతాడు. అప్పుడు 1 సమూయేలు గ్రంథం 7:12 ఎబినేజర్ అక్కడ కనబడుతుంది. తర్వాత ఇమ్మానుయేల్ అని. ఇమ్మానుయేలు అంటే దేవుని తోడు, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి అర్థం ఇచ్చేది. యేసుక్రీస్తు వారి అత్యంత శక్తివంతమైన పేర్లలో ఇది కూడా ఒకటి. దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి దిగి వచ్చాడు, పరలోకాన్ని వదులుకున్నాడు అనే విషయాన్ని మనకు గుర్తు చేయడానికే ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు ఆయనకు పట్టబడింది. యెషయా గ్రంథం 7:14 చూస్తాం, ఆయన దూరంగా లేడు, మనతో ఉంటున్నాడు, మనతో ఉండడానికే వచ్చాడు అని, ప్రతి పరిస్థితుల్లోనూ మనతో ఉన్నాడు అని చెప్పడానికి ఇమ్మానుయేల్ అనే పేరుంటుంది. తర్వాత యెహోవా, పాత నిబంధనలో దేవుణ్ణి అత్యంత పవిత్రమైన పేర్లలో ఒకటి యెహోవా, యాహ్వే అంటాం. దీనిని తరచుగా మనం ఇంగ్లీష్లో ప్రభువు అని వ్రాస్తారు, లార్డ్ అని. నిర్గమాకాండం 3:14 మోషేకి వెల్లడి చేయబడినటువంటి అయామ్ అనేది, అంటే నేను అని అర్థమిచ్చేటువంటి ఒక హిబ్రూ పదం నుంచి వచ్చింది. ఇది దేవుని శాశ్వతమైన స్వయం ఉనికిని, దేవుని యొక్క ఉనికిని, స్వభావాన్ని నొక్కి చెప్పడానికి వాడతారు. అందుకే యెహోవా అని దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఇకపోతే కేరూబులు, శారాపులు అని, వీటిని కూడా ప్రత్యేకంగా ఉంచారు. ప్రత్యేకమైన ట్రాన్స్లేషన్స్ని మాత్రమే చేశారు. అందుకే వీటి యొక్క ఉనికి కోల్పోలేదు. కేరూబులు, శారాపులు ప్రత్యేకమైన బైబిల్ పదాలు దేవదూతలను తెలియజేస్తాయి. కేరూబులు అంటే దేవుని సన్నిధికి సంరక్షకులుగా చిత్రీకరించబడ్డారు, ఆదికాండం 3:24, నిర్గమాకాండం 25:18 ప్రకారం. కానీ శారాపులు యెషయా గ్రంథం 6 ప్రకారం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కేకలు వేస్తూ దేవుని సింహాసనం చుట్టూ ఆరాధిస్తూ వర్ణించబడిన వాళ్ళు. సో ఇలాంటి మాటలు పరలోక రాజ్యం, పరలోకం గురించి, దేవుని మహిమ గురించి, దేవుని ఆరాధన గురించి సృష్టించబడిన ఆత్మీయ జీవులు. అలాంటి వాస్తవికతను తెలియచేయడానికి శారాపులు, కేరూపులు మనకు గుర్తు చేస్తాయి. కాబట్టి ఆ పదాలను ఎగ్జాక్ట్లీ అలానే ఉంచారు. ఇక జుబీలీ అంటాం. లేవికాండం 25 దేవుడు యెజ్రెయేలును ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి జుబీలీ సంవత్సరాన్ని జరుపుకోవాలి అని ఆజ్ఞాపిస్తాడు. నేటికి కూడా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అని జుబీలీ అనే ఆచారం నేటికి ఉంది. ఆ సమయంలో అప్పులు క్షమించబడ్డాయని, బానిసలు విడుదల చేయబడ్డారు, భూమిని దాని యజమానులకు తిరిగి ఇవ్వబడింది అని చెప్పి జుబీలీ పండుగ చేస్తారు. జుబీలీ అనే పదం స్వేచ్ఛకు, పునరుద్ధరణకు, కొత్త ప్రారంభానికి కూడా చిహ్నంగా వాడేది. తర్వాత పదం జియోన్ అని వాడబడేటువంటి సియోను అనే పదం. అందుకే దీని ప్రత్యేకతను చెరపకుండా తక్కువ ట్రాన్స్లేషన్స్లోనే ఈ పదాన్ని చక్కగా ఉంచారు. బైబిల్ అంతటా కూడా సియోను దేవుని నగరం, యెరూషలేమును సూచించడానికి ఉపయోగించబడింది. కాలక్రమేణా అది దేవుని నివాస స్థలానికి, ఆయన శాశ్వతమైన రాజ్యానికి కూడా అది సింబాలిక్గా మారిపోయింది. ఇలాంటి చిన్న చిన్న అర్థాలు ఇచ్చేటువంటివన్నీ కూడా వాటి సారాంశం కోల్పోకుండానే చిన్నగా మైనర్ చేంజెస్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోను, తెలుగులోను, హిబ్రూలోను, గ్రీకులోను కనపడినప్పటికీ కూడా వాటి యొక్క నాణ్యత, వాటి యొక్క స్పష్టత, వాటి యొక్క పదజాలం అనేది కూడా చేంజ్ అవ్వకుండా వాటి అర్థాన్ని పూర్తిగా ఇచ్చేటువంటి వాటిగా ఈ 10వ విషయంలో ఇవన్నీ కూడా మనం చూస్తాం. అబ్బా నుంచి ఈ సియోను వరకు కూడా ఈ పదాలు దేవుని యొక్క ప్రేమను, లోతును, సన్నిధిని, శక్తిని, వాగ్దానాలని కూడా సూచించడానికి ఉపయోగపడతాయి. కేవలం వాక్య ప్రకారమే కాకుండా ఇది కేవలం పుస్తకం కాదు, ఇది లేఖనమే కాదు, దైవ ఎగ్జిస్టెన్స్ అని, దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ అని చెప్పడానికి, దేవుని సజీవ వాక్యమని గుర్తించడానికి కొన్ని దైవిక పదాలతో నిండి ఉంటుంది బైబిల్. మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవునికి దగ్గర చేస్తాయి ఈ పదాలు. ఇది దైవ సంబంధమైన పదం అని చదువుతాం.
ఆ పదం కనబడగానే ఇది దైవిక సంబంధమైనది, దీని ప్రత్యేక సందర్భం, ప్రత్యేకమైన అర్థం ఉంది అని మనం చదువుతాం. ఎక్కడ ఏ సందర్భంలో ఈ పదం వచ్చినా అంత ప్రాముఖ్యమైన విశిష్టమైనటువంటి పదాలుగా ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నప్పటికీ కూడా ప్రాముఖ్యమైన పదాలన్నీ కూడా ఈ 10 పాయింట్స్లో నేను ఇవ్వడం జరిగింది. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మీ కానుకలు ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన సహాయాన్ని అందించండి, మా పరిచర్యకు సహకరించండి. సో ఇది ఈ వాక్యంలో ఈ మాటలు తెలియచేసేటువంటి విషయాల్లో మనం చదువుతున్నప్పుడు కనబడేటువంటి ప్రత్యేకమైన పదాలు, ఇలాంటి ఎగ్జిస్టెన్స్ని, దైవిక ఎగ్జిస్టెన్స్ని చూపించే పదాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మీకు అర్థమైతే, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. ఇతరులకు కూడా అనేక మందికి ఇది ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో, మంచి టాపిక్తో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.